నిజంగానే ఇది గ్రేట్ థింగ్ అని చెప్పాలి. కలెక్టర్ల కాన్ఫరెన్స్ 5వ సారి నిర్వహించడం అంటే. అయితే ఇప్పటి వరకు కొంతమంది కలెక్టర్లో మార్పు రాలేదు, గతం తాలూకు జ్ఞాపకాలు వాళ్ళకి ఇంకా ఉన్నాయి అని చెప్పి పలు సందర్భాల్లో వార్నింగ్ కూడా ఇచ్చారు కలెక్టర్స్కి. కానీ ఈసారి మాత్రం బాబు గారు కలెక్టర్స్ పొగిడినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ వైసీపీ మాత్రం ఇదేదో పెద్ద కలెక్టర్లు పనిచేయట్లేదు, లేకపోతే ప్రభుత్వమే పనిచేయకుండా వాళ్ళ మీద తోసేస్తుంది అన్నట్టు ఇప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మీరు మంచి టాపిక్ తీసుకున్నారు, ఎందుకంటే ఇది అకాడమిక్ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ తీసుకున్నందుకు ముందరగా మీకు అభినందనలు చెప్తున్నా. థ్యాంక్ యూ. కలెక్టర్ల కాన్ఫరెన్స్ అసలు ఎందుకు పెడతారు అంటే, ఏదైనా గవర్నమెంటు ఒక పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీని ఇంప్లిమెంట్ చేయాల్సిన వ్యక్తులు కలెక్టర్లు. ఆ పాలసీని గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఎగ్జిక్యూట్ చేయాల్సిన వాళ్ళు కలెక్టర్లు. ఆ పాలసీ గురించి వివరించి చెప్పి, ఇది మా గవర్నమెంట్ ఫోకస్, ఇది అంటే జిల్లాల్లో గవర్నమెంట్ అంటే కలెక్టరే గవర్నమెంట్. మరి అటువంటి గవర్నమెంట్లో ఇంటిగ్రల్ పార్ట్ అయిన కలెక్టర్కి మన ప్రభుత్వ పాలసీ ఏంటి, ఈ పాలసీని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ ఇంప్లిమెంట్ చేయటానికి మీకు ఇచ్చే సౌకర్యాలు ఏంటి అనే విషయాలను వాళ్ళకి కులంకషంగా వివరించి చెప్పాలి. అందుకోసం కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడతారు. అంటే ఏదైనా ఏ ప్రభుత్వానికైనా ఒక పాలసీ ఉంటే ఆ పాలసీని కలెక్టర్లకి చెప్పడానికి కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడతారు. జగన్మోహన్ రెడ్డికి పాలసీనే లేదు కదా. ఆయనకి ఉన్నదల్లా ఏంటి అంటే 10 మందిలో చెప్పే పాలసీలు ఆయనకు ఉండవు. ఆయనకి సింగిల్గా ఒక్కొక్క కలెక్టర్ని పిలిచి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ కలెక్టర్ గారు, నేను ఈ ఫారెస్ట్ ల్యాండ్ కొట్టేస్తున్నాను, మీరు జర కోఆపరేట్ చేయండి, మీరు కోఆపరేట్ చేయకపోతే మిమ్మల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పి, ప్రైవేట్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురించి తెలీదు. పబ్లిక్ డాక్యుమెంట్ తీసుకొని పబ్లిక్ పాలసీ అనౌన్స్ చేసి, ఇదిగో ఇది ఇప్పుడు మేము పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నాము, ప్రైవేటు స్కూళ్ళల్లో మాత్రమే పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతుంది, అట్లా కాదు మనం గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ పెడదాము, ఇది మా డెసిషను, ఈ డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయాలి కలెక్టర్లు, మీరందరూ జాగ్రత్తగా పనిచేయండి అని చెప్తారు. అటవీ భూములు ఆక్యుపై చేయటానికి, లేకపోతే ఎస్పీకి ఒక ఫోన్ చేసి ఆయన కొట్టి లోపలేయండి, ఆడు మనకు అడ్డం వస్తున్నాడు అని చెప్పటానికి మీటింగులు పెట్టి చెప్పకూడదు కదా. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్న తేడా, పాలనలో తేడా. కలెక్టర్లందరూ కూడా అంటే కొన్ని పాలసీలు, ఇన్నోవేటివ్ పాలసీలని రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తున్నది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొత్త డ్రైవ్ మొదలుపెట్టింది. ఇది ఇప్పుడు ఒక నేషనల్ స్టాండర్డ్స్ని ఏర్పాటు చేసుకోవటానికి వీలుగా జరుగుతున్నది. ఆ పాలసీలన్నీ కూడా వాళ్ళతోటి చర్చించాలి, చెప్పాలి. అందుకనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఎప్పుడు పెట్టినా మీరు జాగ్రత్తగా గమనించండి. మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒకళ్ళొకళ్ళ ఇంట్రడక్షను, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఆ మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లతోటి ప్రజెంటేషన్లు ఇప్పించాడు. ఇదిగో హెల్త్ సెక్టార్లో ఇట్లా చేయాలి, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఇలా చేయాలి అని సీనియర్ ఐఏఎస్లు ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులు మీరు చూడండి, జూనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి ప్రజెంటేషన్లు ఇవ్వటం మొదలుపెట్టారు. దీన్ని ఏమంటారు అంటే డ్రైవ్ చేయటం అంటారు. అంటే గోల్స్ సెట్ చేసుకొని ఆ గోల్స్ వైపు డ్రైవ్ చేయటము. అట్లా డ్రైవ్ చేస్తే ఓవరాల్గా స్టేట్ గ్రోత్ రేటు పెరుగుతుంది అనేది కాన్సెప్ట్. అందుకని కలెక్టర్లందరినీ కూడా ఇప్పుడు నిన్న మొన్న ముగిసిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ కూడా జూనియర్ ఐఏఎస్లు వచ్చి ప్రజెంటేషన్లు ఇచ్చారు. మా ఐడియా ఇది, మేము ఇట్లా చేస్తాము అని. అర్థమైంది కదా. అందుకని
ఆఫీసర్లని అటువైపు డ్రైవ్ చేయటం, ఒక ప్రజలకి ఏం కావాలో చెప్పటం, ఆ ప్రజలకి కావాల్సిన దాన్ని ఎట్లా సాధించాలో రూట్ మ్యాప్ ఇవ్వటం, ఇవి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చేసే పనులు. అవే చేస్తూ ఉన్నారు. అవి చేయటానికే ఇప్పుడు 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ కంప్లీట్ అయింది. జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ మీటింగ్ పెట్టాడు. ప్రజావేదిక కూలగొట్టేసేయండి, అసలు ఇది ఉండటానికి వీల్లేదు. ఇదే కాదు, కృష్ణానది ఒడ్డున ఏ అక్రమ కట్టడం ఉన్నా కూలగొట్టేసేయండి అని చెప్పాడా లేదా? ఒకటన్నా కూలగొట్టాడా? ఒక్కడి జోలికైనా వెళ్ళగలిగాడా? ఒక్కడినైనా కదిలించగలిగాడా? అక్కడ కృష్ణానదిలో ఉన్న కట్టడాలన్నీ అక్రమ కట్టడాలే అని చెప్పాడు కదా ఇదే జగన్మోహన్ రెడ్డి. మరి కూలగొట్టాడా? కూలగొట్టగలిగాడా? చేయగలిగాడా ఏదన్నా? ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక ఫోకస్ లేదు. ఇతని ఫోకస్ ఎంతసేపటికి మద్యం కుంభకోణం చేయటం మీదే అతని ఫోకస్ నిలబడిపోయి ఉన్నది. అతని ఫోకస్ అంతా మద్యం కుంభకోణం మీద ఉంది కదా అని మిగిలిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళందరూ ఏం చేశారంటే ఎవడి ఫోకల్ పాయింట్ ఆడు పెట్టుకున్నాడు. ఒకడు ఇసుక కొట్టేశాడు, ఒకడు ల్యాండ్లు కొట్టేశాడు, ఒకడు ఫారెస్ట్ని ఆక్రమించాడు, ఒకడు దళితుల్ని చంపాడు, ఒకడు ముస్లింలను చంపాడు, ఒకడు బీసీలని వేసేసాడు. ఎవడి ఫోకస్ వాడిది. ఇప్పుడు కూర్చొని ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పే నీతులు వినటానికి వాళ్ళే సిద్ధపట్టాలా. వాళ్ళు చెప్పేవాళ్ళు నువ్వు ఉన్నప్పుడు. ఇప్పుడు ఆడెవడో ఒక మంత్రి ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి టైంలో. ఆ మంత్రి ఈ జగనన్న కాలనీల కోసం ఒక ల్యాండ్ కబ్జా పెట్టి అమ్మాడు, గవర్నమెంట్కి అమ్మాడు. అందులో అతను మంత్రిగా పనిచేసిన అతనికి ఒక 30 కోట్లు 40 కోట్లు మిగిలినాయి. ఈ విషయం తెలిస్తే ముఖ్యమంత్రి ప్లేస్లో ఉన్నవాడు ఏం చేయాలి? మంత్రిని పిలవాలి. పిలిచాడు జగన్మోహన్ రెడ్డి. పిలిచి ఏం చెప్పాలి? మామూలుగా మీరు ముఖ్యమంత్రి ప్లేస్లో ఉంటే ఏం చెప్తారు? తప్పురా, నువ్వు ల్యాండ్ కబ్జా పెట్టి గవర్నమెంట్కి అమ్మావు, ఈ డీల్లో మొత్తం 40 కోట్లు కొట్టేశావు, నీ మీద ఎంక్వైరీ వేస్తాను, నువ్వు ఎంక్వైరీలో నిర్దోషిగా బయటికి రా, అంతే తప్ప తిక్క వేషాలు వేస్తే నేను ఊరుకోను అని చెప్పాలి కదా. ఆయన ఏం చెప్పాడు తెలుసా? 40 కొట్టావు కదా, 20 ఇక్కడ పెట్టిపో అన్నాడు. 20 అన్నాడు, 30 అన్నాడు అండి. 20 చాలా, అందులో చాలా పేరు కూడా చెప్పండి ఎందుకు ఇంకా చెబుతా. అంటే 20 ఇక్కడ పెట్టిపో అంటే అతను 20 అక్కడ పెట్టి వెళ్ళాడు. ఇదా డీలింగు? ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సిన డీలింగ్ ఇదా? నువ్వు అక్రమం చేశాడు, అన్యాయం చేశాడు అని తెలిస్తే నీకు వచ్చిన సమాచారం ప్రకారం అతన్ని శిక్షించేలాగా చేయాలి. నేను ఇది చెప్పాను, మీకు వెంటనే ఇంకోటి గుర్తు రావాలి. పరకమ్మడిలో కూడా సేమ్ చేశాడు కదా. పరకమ్మడిలో చేసింది ఏంటి? ఆ రవికుమార్ అనే అతను కొట్టేశాడు, డబ్బులు కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత ఆయన పిలిచి పోలీస్ కేసు పెట్టాలి. రవికుమార్ అతని మీద పోలీస్ కేసు పెట్టాలి. దాన్ని పోలీసులు దర్యాప్తు చేయాలి. దాన్ని తీసుకెళ్ళి కోర్టులో ప్రజెంట్ చేయాలి. కోర్టు అతనికి శిక్ష వేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అతన్ని పిలిచి నీకు ఆస్తులు ఎంత ఉన్నాయి? నీకు 120 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అని చెప్పి అన్నీ తీసుకొని కేసు లోక్ అదాలత్లో రాజీ చేసి పంపించాడు కదా. సేమ్ ఇదే అన్ని చోట్ల ఇదే అప్లికబుల్. జగన్మోహన్ రెడ్డిది ఒకటే సిద్ధాంతం, కాంప్రమైజ్ చేయాలి, పంచుకోవాలి. ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగానే ఆయన సెటిల్మెంట్లు చేశాడు, గవర్నమెంట్ అధికారులను ఉపయోగించి. ఇవన్నీ ఒక లెక్క. ఎగ్జాక్ట్లీ. అందుకని జగన్మోహన్ రెడ్డికి, లేకపోతే ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్ గురించి సుదీర్ఘంగా మాట్లాడిన పేర్ని నానికి ఏం తెలుస్తుంది? పేర్ని నానికి ఎప్పుడన్నా ఏ రోజునైనా నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడను. పేర్ని నాని మీ నాన్న ఉన్నాడు, మీ నాన్న మంత్రిగా చేశాడు, సమైక్య ఆంధ్రాలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా చేశాడు. మీ నాన్న పేరు పేర్ని కృష్ణమూర్తి.
ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా చేశాడో అయినా నువ్వేమన్నా తెలుసుకున్నావా? ఏ రోజునైనా పేర్ని కృష్ణమూర్తి అయినా ఆయన మహానుభావుడు, చాలా 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 పక్కడబందీగా శాఖని నిర్వహించాడు. అటువంటి పేర్ని కృష్ణమూర్తి కడుపున పుట్టిన పేర్ని నాని ఏం చేయాలి? వాళ్ళ నాన్న ప్రదర్శించిన దాంట్లో అంటే ఆ తెలివితేటల్లో ఒక 5% 2% అన్న తెచ్చుకోవాలి కదా. ఇతను చేసింది ఏంటి? మంత్రిగా ఉండి గోడౌన్లు, రైస్ గోడౌన్లు, రేషన్ గోడౌన్లు తీసుకొచ్చి పెట్టుకోవడం. ఇదా సిగ్గుబడు పేరుని నాని. నువ్వు కలెక్టర్ల గురించి వాళ్ళ గురించి నువ్వేం మాట్లాడతావు? నీకు ఏం తెలుసు అని మాట్లాడతావు? నీకు ఏమి అస్సలు, నీకు అదేదో స్క్రిప్ట్ వచ్చింది అక్కడి నుంచి, ఆ స్క్రిప్ట్ ఎదురుగా పెట్టుకున్నావు, మాట్లాడుతున్నావు. పేరుని నానికి ఒక ఆర్ట్ ఉంది. ఒకసారి స్క్రిప్ట్ చదివితే మళ్ళీ స్క్రిప్ట్ చూడకుండా చదవగలుగుతాడు. అది పెద్ద ఆర్ట్. అది ఆ ఆర్ట్లో ఆరితేరిపోయి ఉన్నాడు కాబట్టి పేరుని నాని ముందర స్క్రిప్ట్ కనపడదు, కాగితాలు కనపడవు, కానీ స్క్రిప్ట్ చదువుతాడనమాట. ఇటువంటి వాళ్ళు వచ్చి కలెక్టర్ల కాన్ఫరెన్స్ అంత పకడ్బందీగా జరిగింది, ప్రతిష్టాత్మకంగా జరిగింది. వాళ్ళకి పాలసీలు రూపొందించారు, ఆ పాలసీలు ఇంప్లిమెంట్ చేశారు. కలెక్టర్ల పనితీరు మీద ఒక స్టడీ చేసి చెప్పాడు, ఈ కలెక్టర్ బాగా చేస్తున్నాడు, ఈ కలెక్టర్ బాగా చేయట్లేదు అని. కలెక్టర్ల పేరు ఒక్కొక్క పేరుతోటి చెప్పాడు. వాళ్ళని కొంత మోటివేట్ చేసి మీరు జాగ్రత్త పనిచేయాలి. చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో? మీరందరూ ప్రజల కోసం పనిచేయండి అని చెప్పాడా? మీరందరూ మా వాళ్ళు వస్తారు, ల్యాండ్లు కబ్జా పెడతారు, మీరు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పాడా? చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే పాలనా యంత్రాంగాన్ని ఎట్లా గేరప్ చేసుకోవాలి, తన ఆలోచన విధానాలకి ప్రజలకి మేలు కలిగే విధంగా పాలనా యంత్రాంగాన్ని గేరప్ చేయటానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. అది ఈ పేరుని నానికి అర్థమయ్యే సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డికి అసలు అంతకన్నా అర్థం కాదు. అయితే కలెక్టర్లని దోషులుగా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వానికి పాలన చేతగాక, అంటే కలెక్టర్లు సీఎం చెప్పిందో, డిప్యూటీ సీఎం చెప్పిందో, అధికారులు మంత్రులు చెప్పింది వింటారు కానీ వాళ్ళు చెప్పింది చేస్తారు కానీ వీళ్ళది ఏముంటుంది? కలెక్టర్లను దోషులుగా చూపించడం ఎంతవరకు కరెక్టు అని చెప్పి అంటున్నారు పేర్ని నాని గారు. ఈ విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ప్రెస్ మీట్లో. మీరేం చెప్తారు? నేను అసలు చంద్రబాబు నాయుడు గారు ఏమేం చెప్పారో చెప్తా, ఒక్కసారి చెప్పాక మాట్లాడతా. ఆయన ఫస్ట్ ప్రశంసలు కురిపించారు. సమర్థవంతంగా పనిచేస్తున్న, మంచి ఫలితాలు సాధించిన కొందరు కలెక్టర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఒక కలెక్టర్ ఆలోచన ఆయనకు ఎంతగానో నచ్చిందని ప్రశంసించారు. మీరు ఇందాక మనం అనుకున్నాం ఎన్ ప్రభాకర్ రెడ్డి గారు. అంటే నిన్న మొత్తం జరిగింది దిశానిర్దేశం, ఇంకా ఆదేశాలు, ప్రజా సంతృప్తి, ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రజలకు నేరుగా చేరాలని, ప్రజలు సంతృప్తి సాధించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ వేగవంతమైన పాలన, పరిపాలనలో వేగం ఇంకా పారదర్శకత ఉండాలని, ప్రభుత్వ సేవలు ప్రజలకు త్వరగా అందేలా చూడాలని ఆదేశించారు. నెక్స్ట్ జవాబుదారీతనం, అంటే అధికారులు జవాబుదారీగా ఉండాలని, ఎవరికి? ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని పని చేయాలని సూచించారు. అంటే ప్రజలకి జవాబుదారీగా ఉండండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. హెచ్చరికలు ఏం చేశారు ఆయన? మీరు ఆకస్మిక తనిఖీలు చేయండి అన్నారు. అది హెచ్చరిక తప్పండి. అది కలెక్టర్లు ఇచ్చే నివేదికతో పాటు, అంటే ఈయన ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని చెప్పారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో వసతులు ఎలా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలిస్తానని ఆయన స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దాన్ని పేర్ని నాని ఏమంటున్నాడు? కలెక్టర్లను ఆయన దూషించాడు అన్నట్టుగా. తర్వాత ఇంకొకటి అసంతృప్తిపై దృష్టి, ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి ఫిర్యాదుల మీద తక్షణమే దృష్టి సారించాలని, వాటిని పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించొద్దని ఆయన చెప్పడం జరిగింది. తప్పండి ఇందులో. ఇప్పుడు ఒక కలెక్టర్ని ప్రశంసించారు చంద్రబాబు నాయుడు గారు అనుకున్నాం కదండి. ఆయన పేరు ఎన్ ప్రభాకర్ రెడ్డి. వారు మన్యం జిల్లాలో వారు పనిచేస్తున్నారు. అయితే అక్కడ ఆరోగ్యం, ముఖ్యంగా పరిశుభ్రత, పరిసరాలు కూడా అన్నీ దాని మీద దృష్టి పెట్టి ఆయన ముస్తాబు అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించారు. దాని ప్రకారం చేతులు ఎలా కడుక్కోవాలి,
కాళ్ళు కడుక్కోవడం దగ్గర నుంచి తప్పులేదు కదా, మనకి కరోనా తర్వాత మరీ ఎక్కువైంది. అందులో మీకు ఇలాంటి మన్యం జిల్లా ఇలాంటి చోట్ల ఎక్కువ తొందరగా మీకు వ్యాధులు తొందరగా పొడసూపుతాయి అన్నమాట. అందుకని ఆయన పిల్లలకి పాఠశాల పిల్లల దగ్గర నుంచి అంటే 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అనుకోండి, ఎలా పరిశుభ్రంగా ఉండాలి, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత మీద ఆయన బాగా దృష్టి పెట్టారనమాట. ఇది చాలా మంచిగా ఉంది, బాగుంది అని చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించడం జరిగింది. కాబట్టి అంటే చూసారా మీరు, ప్రతి కలెక్టర్ మీద ఆయన ఫోకస్ పెట్టారని మీకు అర్థమవుతుంది. అంటే దీనివల్ల ఏం జరుగుతుంది, కలెక్టర్స్ పనితీరు ఎలా ఉంది, వీళ్ళ వ్యక్తిగత పనితీరే కాకుండా జిల్లాల్లో వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక కలెక్టర్ అనేవాడు ఒక మొత్తం జిల్లాకి అతను రిప్రజెంటేటివ్ అండి. వాళ్ళకి ఎంత పవర్స్ ఉంటాయంటే యూ కెన్ నాట్ బిలీవ్. మనకి ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి కలెక్టర్స్ని బేస్ చేసుకుని. అంటే వాళ్ళకి అంత పవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ జిల్లాలో చాలా మంచి చేయొచ్చు. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అన్ని పాయింట్స్ మీరు విన్నాక పేరుని నాని ఎంత అంటే బుర్ర లేకుండా మాట్లాడాడనాలో బుద్ధి లేకుండా మాట్లాడాడనాలో నాకు తెలియదు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో కలెక్టర్లకు ఏ రోజు దిశానిర్దేశం చెయ్యని జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకుండా ఇవాళ కలెక్టర్ల పనితీరు ప్రశంసించి, ఇగో మీరు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి, ఆకస్మికంగా నేను కూడా తనిఖీలు చేస్తూ ఉంటాను, అంటే పనితీరు నేను చూస్తాను. ఇది మీకు ఇవాళ నిన్న వచ్చింది కాదండి. మన కథల్లో చదువుకున్నాం, రాజుగారుల గురించి చదువుకున్నాం మనం. అంటే రాజ్యాల్లో రాజులు ఎట్లా ఏలేవారు ఇవన్నీ మనకు తెలిసిన, ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు. కాకపోతే సమర్థవంతుడైన ఒక నాయకుడు ఉంటే ఈ రకంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. అంటే ప్రజల సంక్షేమం కోరుకునే ఏ ముఖ్యమంత్రి అయినా ఈ రకంగానే ఉంటాడు. కలెక్టర్ల సమావేశం ఇలా అంటే 18 నెలల్లో 5 సార్లు కండక్ట్ చేశారు అంటేనే మీకు అర్థమవుతుంది. అంటే ప్రతి 4 నెలలకి ఆయన ఒకసారి రివ్యూ పెడుతున్నారనమాట. ఈ రివ్యూ పెట్టడం వల్ల ఏమవుతుంది, రాష్ట్ర అభివృద్ధి ఏ రకంగా ఉంది అంటే రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందడమే కాకుండా ప్రతి జిల్లా ఏ రకంగా ఉంది అనేది ఆయన దృష్టి పెడుతున్నారు. దీనివల్ల ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ ఎవరు వెనకబడి ఉన్నారు, అంటే ఏ జిల్లా వెనకబడి ఉంది, ఇక్కడ ఏం మనం సదుపాయాలు ఇవ్వాలి, ఇక్కడ ఎంత మనం నిధులు కేటాయించాలి, అంటే వెనకబడిన జిల్లాలకి ఎక్కువ నిధులు కేటాయించాలి, లేదు ఇక్కడ పాఠశాలలు సరిగా లేవు వాటి మీద దృష్టి పెట్టాలి, ఇవన్నీ కూడా ఒక ముఖ్యమంత్రిగా ఆయన పర్యవేక్షించడం జరుగుతోంది. కాబట్టి ఇలాంటి విషయాలు వదిలేసి ఆయన అంటే ఒక సత్యకుమార్ని తిట్టి తర్వాత పీపీపీ మెడికల్ కాలేజెస్ మీద మాట్లాడి వీళ్ళు వచ్చాక డెఫినెట్గా జైలుకి వెళ్తారు వీళ్ళందరూ అని ఇలా పనికిమాలిన మాటలు మాట్లాడాడు ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటేనే, అంటే వీళ్ళు ఏ రకంగా భరించలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి పనితీరు చూసి ఈయన వేగం అడిగారు, పనిలో వేగవంతంగా ఉండండి మీరు, దట్ ఈస్ వాట్ రిక్వైర్డ్ అండి. ఇవాళ మనందరం కూడా ఇప్పుడు మీరంటే చిన్నపిల్లలు, మీ వేగాన్ని మేము అందుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అట్లీస్ట్. సో అలాంటప్పుడు రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళాలి అంటే ఆలోచన ముందు. మీకు ఎప్పుడు కూడా ఆలోచన వేగవంతంగా ఉంటే ఆచరణ ఆటోమేటిక్గా జరుగుతుంది. అది నిన్న ఆయన చెప్పడం జరిగిందండి. సో కలెక్టర్ని ఎవరు తిట్టలేదు, కలెక్టర్ని దూషించలేదు, ఆయన ప్రశంసించారు వాళ్ళ పనితీరుని ఒక్కొక్కళ్ళని. ఇంకొకటి వ్యక్తిగతంగా ఎప్పుడైతే మీరు ఒక్కొక్క కలెక్టర్ని పలకరిస్తారో అది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా. అంటే ముఖ్యమంత్రి నన్ను గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పని చేయడానికి ప్రయత్నిస్తారు, అంటే మెప్పు కోసం ఆలోచిస్తారు. ఏమంటే మనందరం కూడా ఒక చిన్న మెప్పు ఎంత ఆనందం ఇస్తుంది మనకి. అదే తిడితే మనం చాలా బాధపడతాం. మెప్పు వచ్చింది అనుకోండి, ఓహో ఇది బాగా చేశాను అనమాట, ఇంకొంచెం చేయాలి. దట్స్ వాట్ ఆ టెక్నిక్ ఆయనకు తెలుసు. అంటే ఎవరి చేత ఎలా పని చేయించుకోవాలి, ఎవరిలో ఏ ప్రతిభ ఉంది, దాన్ని ఎలా వెలికి తీయాలి అనేది తెలుసు. కాబట్టి ఆయన నిన్న కలెక్టర్ల సదస్సు నిర్వహించారు, ఇంకా మరిన్ని నిర్వహిస్తారు. ఇంకా 3 సంవత్సరాల పైనే ఉంది. అందుకని ఇది నిన్న చాలా బాగా జరిగిందండి. ఏ కలెక్టరు కూడా కోపంతో కానీ అసంతృప్తితో కానీ వెళ్ళడం జరగలేదు నాకు తెలిసి. ఇక్కడ పేర్ని నానికి అర్థం కాని విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి లేకపోతే ఉప ముఖ్యమంత్రి కలెక్టర్లతో మాట్లాడి డైరెక్షన్ ఇవ్వరు. పేర్ని నాని తెలుసుకో, మంత్రి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి వీళ్ళు పాలసీ రూపొందిస్తారు. ఆ పాలసీని క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేసే వ్యక్తి కలెక్టర్. అంతేగాని వీళ్ళు ప్రతిసారి కలెక్టర్కి ఫోన్ చేసి
నువ్వు ఇట చేయి అట చేయి అని చెప్పరు పేరు. అంటే సార్ ఈరోజు నిజం చెప్పాలంటే నేను కలెక్టర్ల మీటింగ్లో ఒక సంఘటన జరిగింది. దాన్ని బట్టే వీళ్ళు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా అనుకోవచ్చు. అదేంటి అంటే విశాఖపట్నంలో ఎక్కువ భూ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కలెక్టర్లు ఏమన్నా వాటికి సంబంధించి యాక్షన్స్ తీసుకుందామంటే అక్కడ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు ఎక్కువైపోయాయి. సో ఏ రాజకీయ నాయకుడు వచ్చి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా మీరు వినొద్దు, అవసరమైతే వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టండి అని చంద్రబాబు గారు కూడా అన్నారు. స్వయంగా నేను విన్నాను. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే అంశాన్ని చంద్రబాబు గారికి వివరించారు. అవునండి, అక్కడ రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు ఎక్కువైపోయాయని. సో ఏ పార్టీ నాయకుడు వచ్చి కలెక్టర్ల మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించినా కూడా చూడొద్దు అన్నారు. సో మరి దీన్ని బట్టి ఈరోజు అమర్నాథ్ గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. అధికార పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూ కబ్జాలతో విశాఖ ఇమేజ్ మొత్తం దెబ్బతింటుంది, ముందు ఇది కలెక్టర్ కాన్ఫరెన్స్ కాదు, సీఎం డిప్యూటీ సీఎం దానిపైన దృష్టి పెట్టండి అని చెప్పి ఆయన అంటున్నారు. సో మరి ఈ కాన్ఫరెన్స్లో జరిగిందే కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. విశాఖపట్నం ఏరియాలోనే భూ సమస్యలు ఎందుకు వచ్చినాయి అనే దాని దగ్గర మొదలు పెడితే మీరు ఇంత సుదీర్ఘమైన క్వశ్చన్ నన్ను అడిగి ఉండేవాళ్ళే కాదు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్రలో కబ్జా చేసిన విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి సృష్టించిన సమస్యలు ఇవన్నీ. వీళ్ళ బాస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ భూములు మనకి అమ్మని భూములు, మనం అడిగితే ఇవ్వని భూములు, మనం అడిగితే మనం కబ్జా చేద్దామని ప్రయత్నం చేస్తే అడ్డు తగిలిన భూములు, వాటన్నిటినీ 22A పెట్టి నిషేధ భూముల కింద పెట్టి వాటిని ఎవరో అమ్మకుండా చేసి ఆ ల్యాండ్ ఓనరు అమ్మే అవకాశం లేకుండా చేసి మళ్ళీ వీళ్ళు కొనుక్కోగానే మళ్ళీ 22A ఎత్తేయటం, ఇటువంటి కార్యక్రమాలు చేశారు. మా వాళ్ళు చాలా ఉన్నాయి సార్. అందుకని ఈ రోజున మొత్తం ఉత్తరాంధ్రలో ల్యాండ్ సమస్యలు ఎక్కువ ఉన్నది ఉత్తరాంధ్రలోనే. ఎందుకు అంటే ఈ గద్దలు వాలినాయి అక్కడ. ఈ గద్దలు వాలి ఇన్ని సమస్యలు సృష్టించినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇంకొక విషయం ఏంటి అంటే ఈ 22A పెట్టడం కానీ, లేదు ఈ అక్రమంగా ఒక సర్వే చేసి ఒక తప్పుడు సర్వే చేసి సరిహద్దులు మార్చటం కానీ, ఒక తప్పుడు సర్వే చేసి ఒక వ్యక్తి కొంతమంది రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తుల స్థలాల్ని డివైడ్ చేసేసి వాటికి ఇది ప్రభుత్వ స్థలం అని బోర్డులు పెట్టడం కావచ్చు. ఇటువంటి కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి టైంలో ఉత్తరాంధ్ర, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్రలో రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో విశృంఖలంగా జరిగినాయి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యల్లో 99% ఈ సమస్యలే. వైసీపీ సృష్టించి వెళ్ళిన సమస్యలు. ఈ రోజున వాటిని పరిష్కరించాలి అంటే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇప్పుడు దాని మీదే పనిచేస్తూ ఉన్నది. అట్లా ఆషామాషిగా 22A జగన్ పెట్టాడు కదా అని చంద్రబాబు నాయుడు ఎత్తేయలేడు. దాని మీద సర్వే చేయాలి. అది ఎందుకు జరిగిందో చేయాలి, అది ఎవరిదో చెప్పాలి, క్లెయిమ్ ఎవరు చేస్తున్నారో చూడాలి, లీగల్ డిస్ప్యూట్స్ రాకుండా చూసుకోవాలి, ఇన్ని చేయాలి. అందుకని అక్కడ లోకల్గా ఉండే కలెక్టర్లు వీటిలో కొంతవరకే చేయగలుగుతారు, కొంతవరకు గవర్నమెంట్కి సిఫార్సు చేయగలుగుతారు, గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. అందుకనే కలెక్టర్లకి రెవెన్యూలో స్పెషల్గా, అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద సపరేట్ రివ్యూ పెట్టారు. అందులో రెవెన్యూ మంత్రి మొత్తుకున్నాడు, తల కొట్టుకొని చెప్పాడు. ఇప్పుడున్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పింది ఏంటి అంటే ఇదే, మీరు డిస్ప్యూట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్ని పరిష్కరించటం అంత తేలికైన విషయమేం కాదు. అందుకని మీరు మనసు పెట్టి పనిచేయాలి, మనసుతోటి పనిచేయాలి అని చెప్పి మొత్తుకుంటున్నది ఈ గవర్నమెంట్. ఆ సందర్భంగా కలెక్టర్లకి డైరెక్షన్ ఇచ్చారు. మీకు రాజకీయ నాయకుల ఒత్తిడి ఉంది. ఎందుకున్నది జగన్మోహన్ రెడ్డి పెట్టిన సమస్యల వల్ల రాజకీయ జోక్యం వస్తూ ఉన్నది. ఇప్పుడు అందుకని మళ్ళీ సమగ్ర సర్వే ఎట్లా చేయాలి ఏంటి, అదంతా సమగ్ర సర్వే జగన్మోహన్ రెడ్డి డబ్బులతోటి చేసింది కాదు, అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి చేసిన సమగ్ర సర్వే. అందులో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి చూసాం కదా.
పునాది దానికి రాళ్ళు, జగన్ బొమ్మ ఉన్న రాళ్ళు వేసుకోవటం, సర్వే ఈ కార్యక్రమం సార్. అటువంటి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఎవడు ప్రశ్నించడు. ప్రశ్నిస్తే చంపుతాడేమోనని భయం. ఇది కూటమి ప్రభుత్వం, డెమోక్రటిక్ ప్రభుత్వం కాబట్టి ఈ పేరుని నాని లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడుతూనే ఉంటారు. ఇదే పేరుని నాని చెప్పాడు కదా, మా గోడౌన్ ఉందండి, మా ఆవిడ పేరు మీద ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఒక మంత్రి బాగా ప్రెషర్ తీసుకొచ్చాడు, పేరుని నాని భార్యను కూడా అరెస్ట్ చేద్దామండి అని చేస్తే, లేదు మనం ఆ నేరం చేసిన వాడేవాడో వాడిని అరెస్ట్ చేయాలి కానీ వాళ్ళ భార్యల్ని వాళ్ళ కొడుకుల్ని అరెస్ట్ చేయకూడదు అని చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇదే పేరుని నాని చెప్పాడు. పేరుని నాని గుర్తు తెచ్చుకో, బుద్ధి తెచ్చుకో. ఆ రోజున మీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, ఈ రోజున చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు. ఆ రోజున మీరు కలెక్టర్లుగా పెట్టిన వాళ్ళతోటి, అసలు పేరుని నాని కూడా 2.5 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు కదా, ఏ కలెక్టర్తో ఆయన మాట్లాడా ఒకసారి కనుక్కోండి. మొత్తం కలెక్టర్లతో ఇక్కడ ఈ సీఎం ఆఫీస్లో కొంత కుర్చీలు వేసుకొని కూర్చొని వాళ్ళు మాట్లాడతారు. కలెక్టర్లతో వాళ్ళే మాట్లాడతారు, ఎస్పీలతో వాళ్ళే మాట్లాడతారు. ఈ మంత్రులందరూ ఉత్సవ విగ్రహాలు. ఈ రోజున్న మంత్రులు అట్లా కాదు. ఈ రోజున సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తున్నాడో తెలుసా, పీపీపీ మెడికల్ కాలేజీలు, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలని ఎట్లా చేయాలనేది ఒక ట్విట్టర్లో టాక్ పెడుతున్నాడు. రేపు మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మీ డౌట్లు ఏమైనా ఉంటే కూడా అడగండి ఆయన్ని. ట్విట్టర్లో టాక్ పెట్టాడు రేపు మార్నింగ్కి. మీరు తెలుసుకోండి. అట్లా మంత్రి ఇప్పుడు ఆ రోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పనిచేసింది. ఎప్పుడన్నా పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ అయిందా? ఎంతసేపటికి క్వారీ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేయాలా, లేదా ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి వాడే నిరుద్యోగుల దగ్గర నుంచి 5 లక్షలు 10 లక్షలు వసూలు చేసుకుని ఎట బతకాలా అని చూశారు తప్ప, ఈ రోజున ఇదే ఈ పేరుని నాని ప్రస్తావిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పబ్లిక్తో మాట్లాడటానికి, పీపీపీ మోడల్ గురించి చెప్పటానికి టాక్ పెట్టుకున్నాడు. పార్టిసిపేట్ చేయి, పేరుని నాని రా, మాట్లాడు, మంత్రితో డైరెక్ట్ మాట్లాడు. నీ ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే అప్పుడు అడుగు. సత్యకుమారట పచ్చరంగు వేసుకున్నట్ట. పేరుని నాని అంటే నీ కళ్ళకి పచ్చ కామెరలు వచ్చినాయి కాబట్టి నీకు అందరూ అట్లా కనపడుతున్నారు. మినిస్టర్ సత్యకుమార్కున్న ఇంటిగ్రిటీ నీకేం తెలుసు? ఆయన ఉన్నది భారతీయ జనతా పార్టీలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోటి, కేంద్ర మంత్రి అమిత్ షా తోటి కలిసి పనిచేసిన వ్యక్తి ఆ సత్యకుమార్. నీలాగా ఒక బంట్రోతులాగా పనిచేసిన వ్యక్తి కాదు. అందుకని సత్యకుమార్ గురించి తెలుసుకొని మాట్లాడు. నీకు తెలియకపోతే నన్ను అడుగు, నేను చెప్తా. నీకు మీ నాన్న ఎట్లా పనిచేశాడనే తెలియదు. నీకు మీ నాన్న ఎట్లా పనిచేశాడో మంత్రిగా నేనే 2-3 సార్లు చెప్పా. నీకు ఆ జ్ఞానం కూడా లేదు. అందుకని డోంట్ క్రిటిసైజ్ మినిస్టర్లని తెలిసి తెలియకుండా మాట్లాడద్దు, కలెక్టర్లని పల్చన్ చేసి మాట్లాడద్దు. ఈ కలెక్టర్లందరూ మీ తాట తీస్తారు ఇప్పుడు నెక్స్ట్. ఎందుకంటే మీరు కబ్జా పెట్టిన ల్యాండ్లన్నీ బయటికి తెచ్చేది వాళ్ళే. అది సార్ నాకు ఇదే అనిపించింది, కలెక్టర్లను కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు అంటే. కలెక్టర్లు అసలు ఏముండదు అన్నట్టు వైసీపీ తరపున నాయకులు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడదు. ఏది మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు చెప్తున్నా, కలెక్టర్లకి ఏముండదు అంటాడు. అసలు అతను మంత్రికి ఎట్లా పని చేశాడో నాకు అర్థం కావట్లేదు. గతంలో ఎట్లా భావించినా కలెక్టర్లతో డీలింగ్స్ చేపించి మధ్యవర్తులుగా చేపించి ఇప్పుడు వాళ్ళందరూ కూడా కేసులు ఎదుర్కొని జైలు పాలవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే కలెక్టర్లు అంటే ఇంకా అదే పనులు చేయాలి, అంటే ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజలకు సేవ చేయొద్దు, వాళ్ళదేం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు పేర్ని నాని గారి వ్యాఖ్యలు? అది మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు? గత ప్రభుత్వ హయాంలో ఐఆర్ఎస్లు అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? ఐపీఎస్లు అందరూ ఇవాళ ఎక్కడుంటున్నారు? వాళ్ళందరూ ఎలా పనిచేశారు? వాళ్ళు ఎంత పనికిరాని వాళ్ళుగా, అంటే వాళ్ళని చిత్రీకరించి వాళ్ళని తయారు చేశారు చెప్పాలంటే. అంటే వాళ్ళు కూడా ఒక వెన్నెముక లేకుండా ఆ రకంగా చేయటం అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం కూడా అండి. ఎందుకు ఇట్లా చేశారు, ఇది ఎంత బాధాకరం, వాళ్ళు ఇంత కష్టపడి చదువుకునేది ఎందుకు, ఒక ఏమనాలి కేంద్ర సర్వీసుల్లో వాళ్ళు ఉండి
ఈ రకంగా చేయటం అనేది. దానికి భిన్నంగా ఇవాళ జరుగుతూ ఉంటే పేర్ని నాని ఇవాళ సత్యకుమార్ని పచ్చపువ్వు అన్నాడు. అంటే ఎంత చీప్గా మాట్లాడాడు. వీళ్ళు ఇంకా మారరు, ఇంకా వాళ్ళలో అది నేను ఇంతకంటే చెప్పలేనండి. అది ఎంత దరిద్రంగా భావజాలం ఉండిపోయింది అంటే తిట్టడం అనేది, అది మాట్లాడడం అనేది. అంటే ఇవాళ అతను ఒక బీజేపీ వాడు అయ్యి ఉండి వెళ్ళి అక్కడ నిల్చుని మాట్లాడతాడు ఒక మోదీతోటి, ఒక అమిత్ షా తోటి అని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడాడు ఇవాళ ప్రెస్ మీట్లో. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఎవరైతే పార్ట్నర్షిప్ వస్తున్నారో ప్రైవేట్ పార్ట్నర్షిప్కి వాళ్ళని మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో జైల్లో పెడతామని చెప్పారు. దానికి సత్యకుమార్ అన్న మాటలపైన ఆయన స్పందిస్తున్నాడు. ఒప్పుకుంటాను, అదే చెప్తున్నాను నేను అనేది ఏంటంటే అసలు పీపీపీ మోడల్ గురించి తెలుసుకోకుండా ఒక్కసారి అతన్ని నీతి ఆయోగ్ వాళ్ళది చూడమనండి. రిపోర్ట్ కాదు, నీతి ఆయోగ్ వాళ్ళ పోర్టల్కి వెళ్తే అందులో ఈ పీపీపీ మోడల్లో ఏ స్టేట్స్లో వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, పీపీపీ మోడల్లో ఎలాగా ప్రభుత్వ ఆసుపత్రులను కూడా కన్వర్ట్ చేయాలనుకుంటున్నారు. నేను చెప్పినవన్నీ కూడా అందులో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఇట్లా మొత్తం అన్ని స్టేట్స్, ఒక 10 స్టేట్స్ 12 స్టేట్స్ ఉన్నాయి అందులో. కాబట్టి ముందు చూశాక మాట్లాడాలి. నేను చెప్తున్నది అది. ఇవాళ పీపీపీ మోడల్ రావడం వల్ల ఏదో ఇంకొక మాట అడిగాడు ఇవాళ, నాకు ఇచ్చేస్తారా, నేను మెయింటైన్ చేస్తానని అడుగుతున్నాడు. ఏంటి పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ట ఈయనకి ఇస్తే ఈయన మెయింటైన్ చేసేస్తాట. అసలు బుర్ర ఉందా నీకు? అసలు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ని ఎవరికి ఇస్తున్నారు? ట్రస్ట్కి ఇస్తారని చెప్తున్నాం మనం. ట్రస్టులు అంటే ఏంటి? ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజల కోసం పనిచేసేవి ట్రస్టులు అనేవి. నీలాగా దండుకుని ప్రజల దగ్గర నుంచి లాక్కుని ప్రజల బియ్యం కూడా తినేసేవి కాదు ట్రస్టులు. రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకుని తిన్న ఎవరు పేర్ని నాని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవాళ రూపాయికి ఇస్తున్నారు వాళ్ళు. ఏంటి లీజు భూమి, 66 సంవత్సరాల తర్వాత నువ్వు ఉంటావా, నేనుంటానా, లోకేష్ ఉంటాడా, చంద్రబాబు ఉంటాడా, పవన్ కళ్యాణ్ ఉంటాడా, 66 సంవత్సరాల తర్వాత ఎవరు ఉండరు, వాళ్ళు సొంతం చేసేసుకుంటారు. అసలు ఏమైనా బుర్ర ఉందా? ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా లేకపోతే ఏ అంశం తీసుకున్నా ఇవన్నీ కూడా ఇప్పుడు 47 దృష్టిలో పెట్టుకుని, అంటే ఒక విజన్ దృష్టిలో పెట్టుకుని చేసేటప్పుడు నేనుంటాను నువ్వుంటావు, లేకపోతే నేనుండను నువ్వుండవు అనే దృష్టితో కాదు కదా చూసేది చేసేదిను. మనం ప్రజల కోసం చేసేది, మనం ఉన్నా లేకపోయినా అది ఇంప్లిమెంట్ అవ్వాలి అనే దృష్టితో చేస్తారు. ఇవాళ పీపీపీ మోడల్ అయినా అంతే, మరొకటైనా అంతే. పీపీపీ మోడల్లో ఇవాళ భూములు లీజుకి ఇస్తున్నారంటే ఊరికే ఇవ్వరు కదా. రూపాయి తీసుకుని అక్కడ మెయింటెనెన్స్ వాళ్ళది, మొత్తం మెయింటైన్ చేసేది వాళ్ళు. అది తెలియట్లేదు అతనికి, అర్థం కావట్లేదు. తనకి ఇచ్చేస్తేట తను మెయింటైన్ చేసేస్తాట. ఏం మెయింటైన్ చేస్తాడు? నీకు రేషన్ బియ్యాన్ని మెయింటైన్ చేయడం తెలుసు అంటే ఎలా దొంగతనం చేయాలని, అంటే ఇక్కడ కూడా అలా దొంగతనం చేసి కొట్టేద్దామనా మెడికల్ కాలేజీల విషయంలో కూడా? నాకేం మాట్లాడాడు ఇవాళ అర్థం కాలేదండి. అతను ప్రెస్ మీట్ చూస్తే అసలు అర్థం కాలే, నిజంగా చెప్తున్నా. అంటే ఇంత అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నారా వైసీపీ వాళ్ళు? వీళ్ళందరూ మంత్రులుగా పనిచేశారా? వీళ్ళు కలెక్టర్ల గురించి మాట్లాడతారా? అసలు కలెక్టర్ల తెలివితేటలు ఎలా ఉంటాయో వీళ్ళకి తెలుసా? ఒక కలెక్టర్ అనేవాడు కలెక్టర్ కావడానికి ఎంత కష్టపడతాడు, ఎంత చదువుతాడు? పేర్ని నాని గారు ఇంకొక మాట కూడా అన్నారండి, అసలు కలెక్టర్లది ఏముంది, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు వీళ్ళు ఏం చెప్తారో అదే కదా వాళ్ళు వింటారు. అది కరెక్ట్, అది వైసీపీ హయాంలో కరెక్ట్గా చెప్పాడు. కలెక్టర్లు అనేవాళ్ళు ఏం చేయాలో చెప్పింది వైసీపీ ప్రభుత్వం. అంటే వాళ్ళు కలెక్టర్లు అనేది మర్చిపోయి, ఓకే మనం చదువుకున్న వాళ్ళం అని మర్చిపోయి వాళ్ళు ఊడిగం చేశారు చెప్పాలంటే. కానీ ఇవాళ అలా కాదు. కలెక్టర్ అనేవాడికి గతంలో మనం ఒక మాట విన్నాం కదండి, ఇసుక అక్రమంగా దవ్వుతున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టి రిపోర్ట్ అడిగినప్పుడు కూడా కలెక్టర్లు అందరూ కలిపి ఒకటే రిపోర్ట్ ఇచ్చారు, ఒకటే సైన్ పెట్టించి అని చెప్పి. అంటే వీళ్ళు ఆదేశించడం వల్ల అలాగే ఇచ్చారు. కరెక్ట్ మీరు చెప్పింది. విజయవాడ దగ్గరలో కరెక్ట్. కానీ ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు ఇంతమంది కలెక్టర్లని పేరున పిలిచి ఆయన మాట్లాడి, అంటే ఇప్పుడు చూసారా డిఫరెన్స్ మీకే అర్థమవుతోంది. ఇప్పుడు కలెక్టర్లు అనేవాళ్ళు కలెక్టర్లుగానే ఉన్నారు. అంటే వాళ్ళకు ఒక రెస్పెక్టు, వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అనేది వీళ్ళు ఓన్లీ నిర్దేశిస్తారు, దిశానిర్దేశం చేస్తారు తప్ప ఇంప్లిమెంట్ చేయాల్సింది వాళ్ళు. అంటే వాళ్ళ తెలివితేటలను అందులో పెట్టి అది ఏ రకంగా చేస్తే ప్రజలకు అందుతుంది అనేది దాన్ని వాళ్ళు చేయాల్సింది వాళ్ళు. అందుకని ఇప్పుడు డిఫరెన్స్ అది. అప్పుడు ఐఏఎస్లతో పోలిస్తే ఇవాళ ఎవరు మన పేర్ని నాని, అందుకని ఆయనకు అది అలవాటైపోయి ఇప్పుడు కూడా అలాగే ఉంది అనుకుంటున్నాడు వ్యవస్థ. కానీ వ్యవస్థ మారింది. కలెక్టర్లతో ఇవాళ కాదు, ఆయన ఎప్పుడూ కూడా వీళ్ళందరితో ఐఏఎస్లు ఐపీఎస్లతో, చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే స్టేటస్కో మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తున్నారు.
వాళ్ళు చేసే పనుల మీద ఈయన ఒక నిఘా మాత్రం పెడతారు. ఓకే, వీళ్ళు సరిగా చేస్తున్నారా లేదా, సరిగా చెయ్యకపోతే చెయ్యాలని చెప్తారు తప్ప చేసిన దానికి మెచ్చుకుంటారు ఆయన. మళ్ళీ అక్కడేమి భేషజాలకు వెళ్ళాడు ఆయన. ఎందుకంటే ఇవాళ నేను పొగిడానని మీరు సంతోషపడిపోకండి అని కూడా చెప్తున్నాడు. మీ పనితీరు ఇంకా మెరుగవ్వాలి, నేను ఇవాళ పొగిడానని మీరు వెంటనే పని మానేయకండి అని కూడా చెప్పాడు ఆయన నిన్న. కాబట్టి మీకు ఇది ఉంటే కనుకైతే ఇది ఒకలాంటి చెక్కింగ్ అన్నమాట. ఈ చెక్ పాయింట్ అనేది ఉండాలి. అది ఉంది కాబట్టి ఇవాళ రాష్ట్రం సేఫ్ హ్యాండ్స్లో ఉంది అనేది ప్రతిసారి మనం చెప్తున్నామండి. ఇవాళ కలెక్టర్ల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే విధానాన్ని పాటించారు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రంలో అంటే ఏమనాలి, ఏ జిల్లాలోనైనా సరే ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళు కలెక్టర్ దగ్గరికి ధైర్యంగా వెళ్ళొచ్చు. ప్రజలు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేసి పెడతారు కూడా.